వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ మీరేం చెప్పాలన్నా కింద కామెంట్ చేయగలరు. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ముందుగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. సో రాజ్యాంగ దినోత్సవం అనేది చాలామందికి తెలియదు. ఈ యొక్క నవంబర్ 26 తేదీన అంటే గణతంత్రం అంటే స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అనేది మనకు అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ముద్ర వేయడం జరిగింది నవంబర్ 26న 1949 రాజ్యాంగం నవంబర్ 26న రాజ్యాంగం ఆమోద ముద్ర వేయడం జరిగింది. తర్వాత 2 నెలల తర్వాత జనవరి 26 రోజు అమల్లోకి రావడం జరిగింది రాజ్యాంగం. సో దానికి సంబంధించి ఈ యొక్క 2015 నుంచి ఈ యొక్క నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో అందరూ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలి. సో రాజ్యాంగం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానంగా బతకాల్సింది. సో ఈ యొక్క రాజ్యాంగం, ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్, మన స్వతంత్ర భారతదేశంలో ఉన్న డెమోక్రటిక్ సిస్టమ్ మన ఈ ప్రపంచం మొత్తంలో బిగ్గెస్ట్, పెద్దది, అత్యంత పెద్ద, అన్ని దేశాల కన్నా పెద్ద రాజ్యాంగం మన భారతదేశాన్ని. సో ఆ రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ గారికి పాదాభివందనాలు కూడా తెలుపు చేసుకుంటున్నాం టీనే న్యూస్ తరపున. సో ఒకటేంటంటే వాళ్ళు ఎంత కష్టపడి మనకు ఇలాంటి స్వతంత్రాన్ని, ఇలాంటి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టారో మనం బాధ్యతగా వాటి యొక్క అనుసంధానంగా బతకాలని చెప్పేసి కూడా అందరు తెలుసుకోవాలి. దేశం కోసం ఇప్పటికీ నేటికి బాధ్యతగా వ్యవహరిస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఈ యొక్క రైతులు కావచ్చు, ఈ బార్డర్ల సైనికులు కావచ్చు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనం బతకాలి. ఎందుకంటే అమ్మలాగా అన్నం పెడుతున్నారు రైతన్న, అక్కడ బార్డర్లో వాళ్ళు సైనికులు తండ్రుల్లా కాపాడుతున్నారు. సో అదేవిధంగా రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడంతో పాటు చాలామందికి తెలియదు. చాలామందికి అంటే దాదాపు తక్కువ ఒక 90% జనాలకు రాజ్యాంగ దినోత్సవం అంటే కూడా తెలియదు. రాజ్యాంగ దినోత్సవం అవునా, ఉందా, నిజమా అన్నట్లు ఉంది ఆడ పరిస్థితి. సో ఆ రాజ్యాంగ దినోత్సవం అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగానికి ఆమోద ముద్ర, రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడ అన్ని రాజ్యాంగాలను చూసి వాటికన్నా మెరుగ్గా మనది అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టంగా తయారు చేసి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తానికి ఆమోద ముద్ర 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 1949లో నవంబర్ 26న ఆమోద ముద్ర వేయడమే రాజ్యాంగ దినోత్సవం. ఆ తర్వాత 2 నెలల్లోనే 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా రాజ్యాంగం అమల్లోకి కూడా రావడం జరిగింది. సో అక్కడ రాజేంద్ర ప్రసాద్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మన ఈ అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రపంచంలోనే బిగ్గెస్ట్, పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంగా ఇక్కడ స్వతంత్ర భారతదేశం నడుస్తుంది. సో అందరికీ ఈ యొక్క మరోసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి క్వశ్చన్ మార్క్ ఉంది, గ్యారంటీ లేదు, ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఉండే ఛాన్సెస్ అన్నట్టు. బీజేపీ హైకమాండ్ మొగ్గు ఆయన పైపే, ఎన్సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు. ఇంకా చర్చించలేదన్న అజిత్ పవార్, షిండేకే ఛాన్స్ ఇవ్వాలన్న మద్దతుదారుల పట్టు. సస్పెన్స్ మధ్య ఢిల్లీకి చేరుకున్న 3 నేతలు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఈరోజు ఈ యొక్క కన్ఫర్మేషన్ వస్తుంది. సీఎం ఎవరు, మహారాష్ట్ర సీఎం అని చెప్పేసి ఎవరు అని చెప్పేసి కన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళలో 85% యువతే అని చెప్పేసి ఇక్కడ వార్త. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు 85% యువతే. గత 11 నెలల్లో జిహెచ్ఎంసీలో 3 కమిషనరేట్ల పరిధిలో 81,230 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కాగా పట్టుబడ్డ వారిలో 85% యువత ఉన్నారు. భారీ ఫైన్లు, శిక్షలు వేసిన లైసెన్సులు రద్దు చేసిన మార్పు రావడం లేదని చెప్పేసి ఇక్కడ వార్త.
మార్పు అనేది ఇలా రాదు, మద్యాన్ని కంట్రోల్లో పెడితే వస్తుంది. మద్యాన్ని కంట్రోల్లో పెట్టడం అంటే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ల వల్ల కొంచెం పాసిబుల్ కాకపోవచ్చు. ఈ యొక్క బెల్ట్ షాపులు ఇలాంటివి కూడా బంద్ చేపియడం, మద్యాన్ని కంట్రోల్ చేయడం, మద్యం దొరకకపోవడం లాంటివి చేస్తే అవుతుంది. మొత్తానికైతే కంట్రోల్. ఇప్పుడు తాగి బండి నడపొద్దని అంటారు, ఇంటికి పోతే పెళ్ళని తాగనియదు, ఎట్లాగో ఇంటికి ఎట్లా తీసుకుపోనియరు, మరి ఏడు తాగుతారు. సో తాగి ఎట్లనో లాగా పోదాం రా నాయన అన్నట్లే ఉంటుంది. ఎందుకంటే పుదర్స్థానం కష్టం చేసినట్టుగా పొద్దుమిక కాస్త ప్రశాంతత కోసము ఓ 10 నిమిషాలు కేటాయిస్తారు అన్నట్టు. సో మొత్తానికి మందుబాబులే మంచోళ్ళు ఏమన్నా అనుకోండి. ఎందుకంటే మందుబాబుల నుంచే ఈ యొక్క రాష్ట్రానికి మొత్తానికి బడ్జెట్ వస్తుంది. ఎవరికి వచ్చినా రాకుండా, ఎక్కడి నుంచి వచ్చినా రాకుండా అత్యధిక బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క మందుబాబుల నుంచే. వాళ్ళే మంచోళ్ళు ఓపెన్గా చెప్పాలంటే. సో ఆ విధంగా అలా అని చెప్పేసి మొత్తానికి పానాలు కూడా ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి, సో మీ కుటుంబాలను కూడా కొంచెం చూసుకుంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, మందు మంచిదే, కొంతవరకే మంచిది, మొత్తానికి మంచిది కాదని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తారు. సో ఆ విధంగా కొంచెం ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాలని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ సూచన చేస్తున్నాను. ఇది మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ వార్త. దాంతోపాటు ఇక్కడ అదాని నీ 100 కోట్లు వద్దు మాకొద్దు అని చెప్పేసి ఇక్కడ వార్త. అదాని మీ 100 కోట్లు మాకొద్దు, వివాదాల్లోకి స్కిల్ వర్సిటీకి లాగొద్దని ఈ నిర్ణయం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. వర్సిటీకి నిధులు ఇచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదాని కంపెనీ కూడా ముందుకొచ్చింది. సిఎస్ఆర్ కింద ఆమోదలేఖ మాత్రమే ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ కంపెనీ నుంచి కూడా రూపాయి తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో అదాని కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు, భూములు, వాటిపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? అదానికి వంగి దండాలు పెట్టింది కేసీఆర్. రాష్ట్రానికి నిధుల కోసము ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాం, కేంద్రాన్ని కలుస్తాం, నిలదీస్తాం. బీఆర్ఎస్ వాళ్ళ లెక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రము కాదని వ్యాఖ్య. బీఆర్ఎస్ లెక్క అంటే వాళ్ళ పార్టీ లెక్కల మేమైతే అక్కడికి వెళ్ళేది ఈ యొక్క కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేకపోతే ఇక వేరే మాత్రం కాదు. మేము ఈ యొక్క బడ్జెట్ని బరాబర్ తీసుకురావడానికి, పైసలు తీసుకురావడానికి, నిధులు తీసుకురావడానికి కేంద్రానికి వెళ్తాం. తప్పేముంది? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి తప్పేముంది? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా. ఎందుకంటే జిఎస్టీ కడతలేమా, మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, తీసుకురావాలి, బరాబర్ తీసుకురావాలి. ఏమవుతుంది? ఆ మాత్రం క్లారిటీ లేకపోతే ఎట్లా? సో దాంతోపాటు అదానికి ముందుకొచ్చి, అంటే ఇంతకుముందు ఈ యొక్క 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అసలు యాక్చువల్గా ఇవ్వకూడదు అని చెప్పేసి మనం కూడా అనుకున్నాం, ఎందుకంటే విరాళం కాబట్టి. కాకపోతే ఈ రాజకీయ లొల్లులు అవుతున్నాయి, ఈ యొక్క విమర్శలు అవుతున్నాయి, ఎందుకు అవసరమా అని చెప్పేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రానికి నిధుల కోసం ఎన్నిసార్లు అయినా వెళ్తామని చెప్పేసి, కేంద్రాన్ని కలుస్తామని చెప్పేసి మాత్రం నిలదీస్తామని చెప్పేసి మాత్రం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్తున్నాడు. దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు కొంచెం బీఆర్ఎస్ని విమర్శలను కూడా కురిపించడం జరిగింది దానికి సంబంధించి. అట్లయితే ఆయన చెల్లెలే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ విచారణ అనగానే ఇగో చూసిండ్రా నా మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఒగల ఏడుపులు ఏడుస్తుంటాడు. ఇంకోసారి పెట్టుర్రి జైలుకు పోతా అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో కూసుందామా అనుకుంటున్నాడు. జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అయ్యిండ్రని ఎక్కడో విన్నా. ఆ లెక్కలు చూస్తే వాళ్ళ కుటుంబంలో ముందుగాల వాళ్ళ చెల్లెలు జైలుకు పోయొచ్చిందే కదా. అట్లా కూడా ఈయనకు కేటీఆర్కు అవకాశం లేదని చెప్పేసి అంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీలో ఆ ఛాన్స్ కూడా కేటీఆర్ చెల్లెలు కొట్టేసింది. ఆయన చిల్లర ఆలోచనలు మానుకోవాలి. 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు కొంచెమైనా ఆలోచన చేయాలి. అట్లా కాకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన పక్కనోళ్ళే ఫోన్లు చేసి ఏదో మాట్లాడుతున్నారని అంటున్నారని చెప్పేసి కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క కల్వకుంట్ల కవిత జైలుకు పోవడం జరిగింది కదా. మొత్తానికి కల్వకుంట్ల కవిత జైలుకు పోతే మొత్తానికి జైలుకు పోయిన వాళ్ళే సీఎంలు అవుతారు అంటే ఒక రకంగా ఈ యొక్క లెక్కలు కూడా కనిపిస్తున్నాయి ఓ రకంగా. కాకపోతే జైలుకు పోయిన వాళ్ళే సీఎంలని కాదు, ప్రజలు ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళే సీఎంలు.
ప్రజలు ఈ యొక్క పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే సీఎంలు, ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే సీఎంలు. ఆ విధంగా ఉంటుంది తప్ప జైలు పోయిన వాళ్ళని కాదు ఇక్కడ. సో ఆ యొక్క గుడ్డి గుర్తు పెట్టుకుంటున్నారు. ప్రజల్లో ఎక్కువ మక్కువ తెచ్చుకుంటే కూడా వాళ్ళే సీఎంగా ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ని చూశారు, ఎంత బిగ్గెస్ట్ నేత. సో ఆయన సీఎం కాలేదా? జైలు కోవడం అంటే అది మళ్ళీ ఈ యొక్క అన్యాయంగా అక్రమంగా వెళ్ళిన వాళ్ళు వేరే లెక్క, ఈ యొక్క ఉద్యమాల లెక్కలు వెళ్ళిన వాళ్ళు ఇంకో లెక్క. ఆ లెక్కలు కూడా చూడవచ్చు మనము. సో నీతి నిజాయితీ ఒకటి, అన్యాయం ఒకటి, ఈ రెండు రకాలుగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. సో ఆ విధంగా ఈ యొక్క గుడ్డి గుర్తును పెట్టుకోవాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి అట్లా కూడా మొత్తానికి కల్వకుంట్ల కవిత ముందుంది. ఆ ఛాన్స్ కూడా ఆమె కొట్టేసింది, నువ్వు లేవు అని చెప్పేసి. మొత్తానికి ఒక ఎద్దేవా చేసిన మాటలు అవే, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అదానికి గత బీఆర్ఎస్ సర్కారే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఫెన్స్ యూనిట్, మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 kV సబ్స్టేషన్ లైన్లను ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు అదానికి ఇచ్చి ఆయనతో అంటగాగి కమిషన్లు మొక్కి అలాంటిది ఇప్పుడు మాపై ఆరోపణలు చేస్తారా? ఈ ప్రాజెక్టులన్నీ ఇచ్చినందుకు కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేయాలనా? అదానిని కేసీఆర్ కలిసి వంగి దండాలు పెట్టిండు. నేను అట్లా ఎప్పుడు చేయలే. అధికారం పోయిందన్న అసహనంతో కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్లకు 2023లో అధికారం పోయింది, 2024 జూన్లో డిపాజిట్లు పోయినాయి, ఇప్పుడు మెదడు కూడా పోయింది. మేం జరిపిస్తున్న విచారణలు అన్నీ వాళ్ళు కోరుకున్నవే. జైల్లో పెట్టాలని కోరుకుంటున్నది కూడా వాళ్ళే అని చెప్పేసి సైకో రాముడు. ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావడం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ను విమర్శిస్తున్నట్టే మాట్లాడుతూ, దాంతోపాటు ఈ యొక్క అదానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇచ్చిన యొక్క 100 కోట్లు తిరిగిస్తున్నామని చెప్పేసి అధికారికంగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి మొత్తానికి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం, కాళేశ్వరం కమిషన్కు చెప్పిన ప్రాజెక్టు ఏఈఈ డిఈఈలు అని చెప్పేసి ఇక్కడ వార్త. కాళేశ్వరం కమిషన్కు చెప్పిన ప్రాజెక్టు ఏఈఈ డిఈఈలు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు. అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్. సంతకాలు తీసుకొని ఫీల్డ్ వర్క్ రిజిస్టర్ల స్వాధీనం. నేడు విచారణకు 15 మంది ఇంజనీర్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సోమవారం హైదరాబాద్లో బీఆర్ భవన్లోకి ఓపెన్ కోర్టులోకి వెళ్తున్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కాళేశ్వరం యొక్క ఎంక్వైరీ అయితే జరుగుతుంది. సో ఎక్కడ పోతుందో అనేది కూడా ఆలోచన చేయాలి. దానికి సంబంధించిన వార్త ఇది. దాంతోపాటు యుఎస్ ఆర్మీ నుంచి ట్రాన్స్జెండర్లు అవుట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అమెరికా ఆర్మీలో ట్రాన్స్జెండర్లను సేవలను నిషేధించే ఉత్తర్వులలో ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టగానే డొనాల్డ్ ట్రంప్ మొత్తానికి సంతకం చేయనున్నారని చెప్పేసి, దీంతో 15,000 మంది అన్ఫిట్గా అనున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ మొత్తానికి ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం అక్కడనే పెడతారంట. మొత్తానికైతే ఈ యొక్క యుఎస్ ఆర్మీలో ఈ ట్రాన్స్జెండర్లు ఉండొద్దని చెప్పేసి ఆయన లెక్క. సో దానికి సంబంధించిన వార్త. అట్లా అయితే మొత్తానికి 15,000 మంది అన్ఫిట్ అంటే వాళ్ళు వెళ్తారని చెప్పేసి కోల్పోతారని వార్త. దాంతోపాటు ఆసీస్పై అఖండ విజయం అని చెప్పేసి ఇక్కడ వార్త. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఇండియా 295 రన్స్ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. రన్స్ పరంగా ఆసీస్లో పెద్ద టెస్టు విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది ఇండియా. మొత్తానికైతే కంగ్రాచులేషన్స్. మొత్తానికి గెలిపించినందుకు మనం ఖచ్చితంగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మన క్రికెటర్లకి. సో ఆ విధంగా రికార్డు స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుంది మన ఇండియా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు కూడా తేలే అన్నట్లు. 28 రూపాయలు తేలే. రేవంత్ సర్కార్ను కూకటి వేళ్లతో పెక్కిలిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. లగచర్లలో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నారు. రేవంత్ను ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహబూబాబాద్ బీఆర్ఎస్
ధర్నాలో కామెంట్స్ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. సో మొత్తానికైతే వాళ్ళ అల్లుడు కోసం అక్కడ రేవంత్ రెడ్డి అల్లుడు కోసం ఆ భూములను తీసుకుంటున్న రైతుల దగ్గర అని చెప్పేసి చెప్తున్నాడు మన కేటీఆర్. సో దానికి సంబంధించిన వార్త. రాష్ట్రంలో అదాని ప్రాజెక్టులు 12, 5 బీఆర్ఎస్ హయాంలో పర్మిషన్లు, కాంగ్రెస్ వచ్చాక దావోస్లో 5 ఒప్పందాలు, ఇంకో 2 ప్రతిపాదనలు పర్మిషన్లు కూడా ఇవ్వలే అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది ఈ యొక్క అదానికి సంబంధించిన వార్త. దాంతోపాటు జిహెచ్ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు అని చెప్పేసి ఇక్కడ వార్త. సుప్రీంకోర్టు కీలక తీర్పు, ప్రజాప్రతినిధులు, జడ్జిలు, జర్నలిస్టులకు ఉమ్మడి ఏపీలో భూ కేటాయింపు, దీన్ని 2010లోనే కొట్టివేస్తూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వ సొసైటీలు. సుదీర్ఘ వాదనల తర్వాత తుది తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం, డబ్బులు తిరిగి సొసైటీలకు వడ్డీతో ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. జర్నలిస్టుల మేలు కోసం అప్పట్లో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన ఉత్తర్వులు క్యాన్సిల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి కీలక తీర్పు ఇచ్చింది ఈ యొక్క సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన వార్త. రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు, ఆ అధికారం పార్లమెంటుకు ఉంది. సుప్రీం సోషలిస్ట్ సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లో కొట్టివేత అని చెప్పేసి ఇది కూడా కీలక వార్తనే. మొత్తానికైతే రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు, ఆ అధికారం పార్లమెంటుకు ఉంది సుప్రీంకోర్టు అంటుంది. సోషలిస్టు సెక్యులర్ పదాలు తొలగించాలన్న పిటిషన్లో కొట్టివేసారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇది కొంచెం ఇబ్బందికరమైన వార్త. పాపం 18 నెలల కూతురుతో తండ్రి సూసైడ్. 18 నెలల కూతురితో తండ్రి సూసైడ్. చూడండి, బిడ్డ అనారోగ్యం, అప్పుల బాధతో మనస్తాపం, చెరువులో దూకి బలవన్మరణం, నిజామాబాద్లో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కూతుళ్ళతో కాంతి కుమార్ అని చెప్పేసి ఇక్కడ పాపం అతనికి కూతురుకు ఇబ్బంది అయిందని, ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నదంట. సో పాప ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇప్పటివరకే దాదాపు 6-7 లక్షలు అప్పు చేసిందంట. సో ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయంట, ప్రెషర్ ఎక్కువైపోయిందంట. దాంతోపాటు అప్పుల బాధ ఏగలేక మొత్తానికి సూసైడ్ చేసుకున్నాడు అతను. పాపం ఇదైతే మరీ ఘోరం ఓ రకంగా. ఓవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు అప్పుల బాధ కారణంగా 18 నెలల కూతురితో కలిసి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని పర్నీ చౌరస్తాలో నివాసం ఉండే క్రాంతి కుమార్ 30 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి అతనికి. మానసకు 3 ఏళ్ల క్రాంతి కుమార్ మానసకు 3 ఏళ్ల కింద పెళ్లి జరిగింది. వీళ్లకు 2 కూతుళ్ళు ఉన్నారు. పెద్ద బిడ్డ స్నేహశ్రీ 18 నెలలు, చిన్న బిడ్డ 3 నెలలు. పెద్ద బిడ్డ స్నేహశ్రీకి బ్రెయిన్ ట్యూమర్తో పుట్టింది. డిచ్పల్లిలోని ధర్మవరం గురుకులంలో అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే క్రాంతి కుమార్ బిడ్డ ట్రీట్మెంట్ కోసం సుమారు 3 లక్షలు అప్పు చేశాడు. లోకల్ హాస్పిటల్లో తిరిగిన ఫలితం దక్కలేదు. ఈ మధ్యనే కొత్త ఇల్లు నిర్మించిన క్రాంతి కుమార్ ఫ్రెండ్స్ వద్ద మరో 3 లక్షల దాకా అప్పు చేశాడు అని చెప్పేసి ఇక్కడ మిగతా 4వ పేపర్లు ఉంది. సో మొత్తానికైతే అప్పుల బాధ ఏగలేక కొంతవరకు పాపను అట్లా చూడలేక అతను మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. పాపం 10 గ్రాముల పిట్ట పచ్చాకుల జిత్త అని చెప్పేసి ఇక్కడ వార్త. మంచి పిచ్చుకోనంట. రష్యా నుంచి చెన్నూరుకు వలసొచ్చిన బుజ్జి పక్షి రోజు 10,000 పురుగులు తింటూ పర్యావరణానికి మేలు. చెన్నూరు అటవీ ప్రాంతంలో WWF టీమ్ స్టడీ చేసింది. 76 జాతుల పక్షులు, 22 రకాల సీతాకోక చిలుకలు గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి టైంను బట్టి అప్పుడప్పుడు వలసలు వెళ్తుంటాయి అన్నట్టు. కొన్ని పక్షులు, కొన్ని జంతువులు వలస వెళ్ళి అక్కడ నివసించి వస్తుంటాయి అన్నట్టు. ఆ లెక్కలా ఉంటుంది. మొత్తానికి ఈ పక్షి చాలా మంచిదంట. మొత్తానికి ఈ యొక్క రైతుల దగ్గర పొలాలను ఖరాబు చేసే పురుగులన్నీ తింటారంట. 10,000 పురుగులను రోజుకు. అన్ని పురుగులను తిని మొత్తానికి రైతులకు ఈ యొక్క పర్యావరణం కూడా మేలు చేస్తుందని చెప్పేసి ఈ పిచ్చుక గురించి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. దాంతోపాటు పార్లమెంట్లో అదాని రగడ అని చెప్పేసి ఇక్కడ వార్త. పార్లమెంట్లో అదాని రగడ అని చెప్పేసి జేపీసీ వేయాలని చెప్పేసి ప్రతిపక్షాల డిమాండ్. మణిపూర్ హింసపై చర్చకు పట్టు. ఆపోజిషన్ ఆందోళనలతో గందరగోళం. తొలి రోజే ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా, మొదటి రోజే మొత్తానికి వాయిదా వేసిరు. దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు
ఐపీఎల్ వేలంలో రికార్డు ధర పలికిన ఆటగాళ్ళు అని చెప్పేసి మొత్తానికి డబ్బుల మూట ఎత్తుకొనే పోతున్నారు క్రికెటర్లు అన్నట్లుగా మొత్తానికి ఐపీఎల్ తీర్మార్లో వచ్చింది. సో దానికి సంబంధించిన వార్త ఇది వెలుగు దినపత్రిక. దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రధాన వార్తలు కూడా చిన్న చిన్న వార్తలు ఉంటాయి, దానికి చూడొచ్చు మనం. అదానితో దావోస్ ఒప్పందాల సంగతి ఏంటి, సీఎం రేవంత్కు హరీష్ రావు ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ వార్త. సర్కార్ నిర్లక్ష్యం వల్లే స్టూడెంట్ మృతి అని చెప్పేసి ఇక్కడ ఇదైతే కొంచెం ఇబ్బంది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే వాంకేడిని గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ మరణించిందని హరీష్ రావు అన్నారు. నాణ్యత లేని భోజనం పెట్టడంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థి కుటుంబాలకి 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో మొత్తానికైతే హరీష్ రావు ఈ మాటకు మనం సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థుల పట్ల అనారోగ్యానికి కారణం ఎవరు? ఈ యొక్క అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఇక్కడ ప్రభుత్వం. ఎందుకంటే మెరుగైన తిండి పెడతాము, పర్ఫెక్ట్ ఫుడ్ పెడతామని చెప్పేసి అనుకుంటూనే ఇలాంటి చావుల కారణాలు అయితే ప్రభుత్వాన్ని నిలదీయక తప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న పాప భవిష్యత్తు, ఇప్పుడు ఈ పిల్లలే కదా రేపటి భవిష్యత్తు. మరి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా? వాళ్ళ తల్లిదండ్రులు ట్యాక్సులు కట్టట్లేదా? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మస్తు నిధులు వస్తున్నాయి కదా మీకు. మరి వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి ఏమవుతుంది? మళ్ళీ అందులోనూ వాళ్ళు దేశ భవిష్యత్తు కదా. సో ఇందులో మాత్రం ప్రభుత్వం విఫలమైనట్టే ఇట్లా ఉంటే మాత్రం. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు కులగణన చిత్తశుద్ధితో చేపట్టాలి అని చెప్పేసి బీసీ డెడికేటెడ్ కమిషన్ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని ఎమ్మెల్సీ కవిత అంటుంది. మొత్తానికి బీసీ నినాదం ఎత్తుకొని ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చేసింది. సో దానికి సంబంధించిన వార్త. నేడు గాంధీ భవన్లో రాజ్యాంగ సదస్సు అని చెప్పేసి ఇక్కడ వార్త. మంత్రి ఉత్తమ్తో రైతు కమిషన్ భేటీ అని చెప్పేసి ఇక్కడ. జిల్లాలో SC1 మ్యాన్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇవి వార్తలు. ఇక్కడ మెయిన్గా చూడొచ్చిన ఒక వార్త ఉంది, దాని గురించి చెప్పడానికి. చూడండి, వాంకేడిలో ఫుడ్ పాయిజన్, బాధితురాలు మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. నిమ్స్లో చికిత్స పొందుతూ శైలజ కన్నుమూత, 25 రోజుల పాటు మృత్యువుతో పోరాటం. స్టూడెంట్ను బతికించడానికి తీవ్రంగా యత్నించిన డాక్టర్లు, కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారుల హామీ అని చెప్పేసి ఇక్కడ. కుటుంబాలను ఆదుకోవడం కాదు, వాళ్ళ యొక్క ప్రాణమే పోయింది కదా అక్కడ. మంచి భవిష్యత్తు నాశనం అయింది కదా. ప్రభుత్వాన్ని నమ్మి అక్కడ చదువుకోవడానికి వస్తే అదే ఆ పరిస్థితి. చూడండి పరిస్థితి మరి ఘోరం. ఇట్లా ఉంటే ఎట్లా? స్టూడెంట్ కుటుంబానికి అండగా ఉంటాం అధికారులు. ఫుడ్ పాయిజన్కు గురై మృతి చెందిన శైలజ కుటుంబాన్ని ఆదుకుంటామని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమదేవి హామీ ఇచ్చారు. శైలజకు మెరుగైన వైద్యం అందించామని అయినా ఆమె చనిపోవడం కలిసివేసిందని చెప్పారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ITDA PO చెప్పారని ఆమె తెలిపారని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, మొత్తానికైతే ఒక ప్రాణం పోయింది. దానికి మాత్రం ప్రభుత్వమే కారణమని మేము చెప్తాం. ఎందుకంటే కరెక్ట్ ఫుడ్ పెట్టకపోతే అట్లాంటి పరిస్థితి అవుతుంది కదా. ఆలోచన చేయాలి కదా. రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ. ఫుడ్ సరిగా పెట్టడం లేదు. చూడండి, జగిత్యాల కలెక్టరేట్కు వచ్చిన స్టూడెంట్స్, జగిత్యాల కలెక్టరేట్కు వచ్చేసారు పిల్లలు, స్కూల్ పిల్లలు. ఫుడ్ పెట్టడం లేదు, అది కూడా కరెక్ట్ పెట్టడం లేదని. స్కూల్లో మిడ్ డే మీల్స్ అని చెప్పేసి సరిగా పెట్టడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి ZP హై స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్తో సహా జగిత్యాల కలెక్టరేట్కు వచ్చారు. జగిత్యాల కరీంనగర్ మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. పలువురు స్టూడెంట్స్ మాట్లాడుతూ తమకు పురుగులు పట్టిన బియ్యం, నాసిరకమైన కూరగాయలతో భోజనం పెడుతున్నట్లు ఆరోపించారు. చాలని భోజనం పెడుతుండడంతో ఆకలితో క్లాసులు వినాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ ధర్నాతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పేసి. రాకపోకలైంది, నిలబడితే కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ ఆకలి పోతుంది కదా. వాళ్ళ ఆకలి కంటే ఎక్కువ. మొత్తానికి అయితే ఈ స్టూడెంట్లు వచ్చేసి అక్కడ రోడ్ల మీద కూర్చునే పరిస్థితి వస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం మేము. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఆల్రెడీ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి మీరే అంటారు కదా, దానికోసం నిధులు కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్తారు కదా.
మరి ఎక్కడ పోయా పైసలు, నిధులు ఎక్కడ పోయా? ఇక చూడండి ఇట్లా రోడ్ల మీదకి స్టూడెంట్స్ వచ్చి అమ్మ అన్నం పెట్టండి అమ్మా అని చెప్పేసి కూర్చునే పరిస్థితి. మరీ ఇజ్జత్ ఉండాలబ్బా ప్రభుత్వానికి. రోడ్ మీదకి వచ్చి అడుక్కోవాలన్నా మిమ్మల్ని? మీకు ట్యాక్సులు కట్టుకుంటే వాళ్ళు రోడ్ మీదకి వచ్చి మిమ్మల్ని అడుక్కోవాలి అన్నం పెట్టుండని. ఇంతనన్నా బుద్ధి ఉండాలి. ఇక్కడ ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? తిరగొచ్చు కదా, అక్కడెక్కడెక్కడ ఏమేం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నట్టు? పైనుంచి సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, అక్కడ క్షేత్రస్థాయిలో లేదని చెప్పేసి ఇవే నిరూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి జగిత్యాల కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి. ఇక్కడ స్కూల్ పిల్లలు అన్నం పెట్టుండయా అని అడుకోవడం ఇంత సిగ్గు అనిపిస్తుంది. ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి. మరి ప్రతిపక్షాలు మాట్లాడడంలో తప్పేం లేదు. ఇక్కడ అన్నం పెట్టమని వాళ్ళ తల్లిదండ్రులు ట్యాక్సులు కట్టట్లేదా గవర్నమెంట్కి? కేంద్ర ప్రభుత్వాన్ని కట్టలేదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టట్లేదా? జిఎస్టీ రూపంలో అన్ని తీసుకుంటున్నారు కదా. అన్నం పెట్టండి అని చెప్పేసి అడుకోవాలన్నా? మళ్ళీ ఈ దేశ భవిష్యత్తు ఆ పిల్లలు, ఆ దేశ భవిష్యత్తు పిల్లల మొత్తాన్ని ఆకలి కడుపులు కొడుతున్నారు సార్. మరి దరిద్రంగా పట్టెడు అన్నం పెట్టడానికి ఇబ్బంది మీకు. ఏంది సార్ ఈ పరిస్థితి? మళ్ళీ మెరుగైన ఫుడ్ పెడతాం, బెస్ట్ ఫుడ్ పెడతాం అంటారు, ఇట్లా మొత్తానికి రోడ్ల మీద వచ్చి కూర్చోబెడతారు. పురుగుల అన్నం పెడుతున్నారంట. మొత్తం సన్న బియ్యం అన్నం పెడతాము, అట్లా పెడతాం ఇట్లా పెడతాం. ఏడ ఉన్నాయి పురుగుల అన్నం? అవి కూడా సాలిసాలని అన్నం. పువ్వ పెట్టమని పిల్లలు వచ్చిరంటే మీరే తండ్రి స్థానంలో ఉన్నారు. పిల్లల్ని అడుకోనికే తోలిచ్చినట్టుంది చూడండి పరిస్థితి. సో ప్రభుత్వం అయితే ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. సో ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయంటే చూడండి, పక్కనే వాంగిడిలో శైలజ అన్న అమ్మాయి మొత్తానికి చనిపోయింది కదా, పాప, చిన్న పాప. ఒకసారి పరిస్థితి ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి నారాయణపేటలో జరిగిన విషయం మీకు తెలియదా? మళ్ళీ వీళ్ళు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ పరిస్థితి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? అధికారులు ఏం చేస్తున్నట్టు? పనిచేస్తలేరనే దానికి నిదర్శనం ఇదే కదా. మీరు పనిచేస్తే అక్కడ పర్ఫెక్ట్ ఫుడ్ దొరికితే వీళ్ళు పిల్లలు బయటికి రారు కదా. దీనికి కారణం ప్రభుత్వం పనిచేస్తలేదు, లేదా ప్రజాప్రతినిధులు పనిచేస్తలేరు, లేదా అధికారులు పనిచేస్తలేరు అనే దానికి నిదర్శనమే ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి పిల్లలు కూర్చోవడమే. ఇలాంటివి జరగకూడదని చెప్పేసి రోజు ముత్తుకుంటూనే ఉన్నారు ప్రతి ఒక్కరు, కానీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది మాత్రం ఈ టైంలో ఇట్లాంటి పరిస్థితులు వీళ్ళకి అన్నం కూడా పెట్టలేని బతుకు, మళ్ళీ అక్కడ మాత్రం విజయోత్సవాలు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితుల్లో విజయోత్సవాలు చేసుకోవడం అవసరమా? ఆ డబ్బులు ఏదో కేటాయించేది దీనిలోకి పెట్టండి, పిల్లల అన్నం కోసం పెట్టండి. సో వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. సో దీన్ని తీసుకుంటేనే బాగుంటుంది. చూడండి, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు. మొత్తానికి ఇది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి వచ్చింది. చూడండి, జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను అంతు లేకుండా పోతుంది. కరెక్ట్గా ఇది 15 రోజుల కింద మళ్ళీ ఇదే వార్త చదివినాం, మళ్ళీ ఇప్పుడు అలాంటి వార్తనే మళ్ళీ చదువుతున్నాం. కానీ పట్టించుకునే నాదులు మాత్రం ఎవ్వరు లేరు. జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలను అంతు లేకుండా పోతుంది. అప్పులు తీసుకున్న వారి నుంచి రకరకాల పేర్లతో మిత్తి వసూలు చేస్తూ కోలుకోకుండా చేస్తున్నారు. అవసరాలు ఎలా ఉన్నా ఒకేసారి లోన్ తీసుకుంటే వ్యాపారుల చేతికి చిక్కినట్లే. పలుకుబడి గల వ్యక్తుల చేతుల్లో దందా నడుస్తున్నందున ఆపద సమయాల్లో ఎవరిని ఆశ్రయించాలో తెలియక బెదిరింపులు, ఒత్తిళ్లు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొస్తున్న చిట్ ఫండ్, మనీ లెండింగ్, మైక్రో ఫైనాన్స్, ఆన్లైన్ సంస్థలపై నిఘా లేకపోవడంతో ప్రజలు ప్రాణాల మీదకు తెస్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త. వడ్డీ వ్యాపారుల వేధింపులతో పెరుగుతున్న బలవన్మరణాలు, ఎవరిని ఆశ్రయించాలో తెలియక సతమతం అని చెప్పేసి రకరకాల పేర్లతో వడ్డీ వ్యాపారాలు పట్టించుకొని అధికారులు. వీళ్ళకు లైసెన్సులు ఉండవు, ఏముండవు. మొత్తానికైతే వీళ్ళను చిరు వ్యాపారులు ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళతో తీసుకొని ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళ అవసరాలను బట్టి తీసుకోవడం, ఏమంటారు, వడ్డీలు, చక్రవడ్డీలు అన్నట్లుగా అన్నీ వసూలు చేయడం. వీళ్ళ పొట్ట కొడతారు, వాళ్ళ పొట్ట నింపుకుంటారు అన్నట్టు పనికిరానోళ్ళు. వడ్డీ వ్యాపారుల బెదిరింపులు ఎదుర్కొనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ వ్యాపారం ఎవరు చేస్తున్నా ఫిర్యాదు చేయొచ్చు. ఆస్తి పత్రాలు తానక పెట్టుకొని అధిక వడ్డీ వసూలు చేసిన 5గురిపై కేసులు పెట్టాం. మైక్రో ఫైనాన్స్
ముందుకు రావాలి అని చెప్పేసి శ్రీనివాస్ ఏసీపీ బోధన్ చెప్పేసి చెప్తున్నాడు. బోధన్ ఏసీపీ మొత్తానికి ఇట్లాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నా అని పోలీస్ స్టేషన్కి రావచ్చు అని చెప్పి చెప్తున్నాడు. సో ఆత్మహత్యలు చేసుకునాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి దీని మీద కొంచెం ఈ అధికారులు కూడా స్పందిస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూద్దాం. రాజ్యాంగ ప్రవేశికలో ఆ పదాలు తొలగించలేమని చెప్పేసి సోషలిస్టు సెక్యులర్ పదాలపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు వాటి అర్థాలు వేరేలా చూడకూడదని చెప్పేసి పలు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ యొక్క వార్త కూడా చూడవచ్చు. రాజ్యాంగ ప్రవేశికలో ఆ పదాలు తొలగించలేమని చెప్పేసి కోర్టు తీర్పిచ్చేసింది. సో దానికి సంబంధించింది. రాజ్యాంగం 75 సంవత్సరాలు అన్నట్టు. ఏడాది పాటు వేడుకలు కేంద్రం నిర్ణయం. ఏడాది పాటు వేడుకలు అని చెప్పేసి కేంద్ర నిర్ణయం. నేడు ప్రారంభించిన రాష్ట్రపతి సామూహిక ప్రవేశిక పఠనాలు ప్రత్యేక వెబ్సైట్లు ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ వార్త. చాలామందికి రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదానీ విరాళం తిరస్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. 100 కోట్లు జమ చేయొద్దన్నాం. అదానీ ఫౌండేషన్కు లేఖ రాశాం. ఇప్పటి వరకు ఒక్క రూపాయి తీసుకోలేదు. అన్ని చట్టబద్ధ ఒప్పందాలే. ఎవరైనా తెలంగాణకు పెట్టుబడులు పెట్టొచ్చు. స్కిల్ వర్సిటీ గొప్ప కార్యక్రమం. వివాదాల్లో చిక్కుకోకూడదని నిర్ణయం. తెలంగాణ ప్రతిష్ట భంగం కలగనివ్వమని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పిన వార్త ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. నేడు ఎంపీలతో భేటీ. పార్లమెంటులో లేవనెత్తిన అంశాలపై హస్తినలో దిశానిర్దేశం. విభజన హామీలు కేంద్ర సాయంపై నిలదీతకు ప్లాన్. అదానీ వ్యవహారంపై స్పష్టత. అధిష్టానం బాటలోనే గలం. బీఆర్ఎస్పై ఎదురుదాడికి సిద్ధం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు రాష్ట్రం కోసమే ఢిల్లీ యాత్రలు. ఎన్నిసార్లైనా వెళుతాం. పైరవీలకు బెయిల్ కోసము వెళ్ళడం లేదు. రాజకీయ కోణం లేదు. క్యాబినెట్ విస్తరణ అంశం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాటం. విపక్షం విమర్శలు పట్టించుకోమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దానికి సంబంధించి దాంతోపాటు జైలుకి వెళ్ళిన వాళ్ళంతా సీఎంలు అవుతారా? ఒకవేళ అలా అయితే కవితకే ఛాన్స్. ఎన్నికల్లో ఓటమి, డిపాజిట్లు గల్లంతు. ఇప్పుడు మైండ్ బ్లాంక్. బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ నిప్పులు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మొత్తానికి పార్లమెంట్లో అదానీ అగ్గి అని చెప్పేసి వాడివేడిగా సభాపర్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు జేపీసీ కోసం ఉభయ సభల్లో విపక్షాల పట్టు. రాజ్యసభలో లేవనెత్తిన ఖర్గే. ప్రధానిపై ఘాటు విమర్శలు. ప్రతిపక్షాల ఆందోళన, గందరగోళం. ఇండియా కూటమి వాయిదా తీర్మానం. దాంతోపాటు సంబల్లో హింసపై చర్చకు పలువురు ఎంపీలు డిమాండ్. ప్రారంభమైన గంటకే వాయిదా. తొలిసారి డిజిటల్ సిగ్నేచర్తో అటెండెన్స్ అని చెప్పేసి వార్త. మొత్తానికి అయితే పార్లమెంట్లో ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ ఉంది కదా, ఆ విధంగా మొత్తానికి ఈ యొక్క రిజిస్టర్లు లేవు ఇప్పుడు, డిజిటల్ వర్షన్ అంతా. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రధాని మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రెస్ మీట్ ఆ యొక్క సమావేశం తర్వాత. గుప్పెడు పార్టీల రభస గిన్నె ఉండే అన్నట్టుగా పదే ప్రజలు తిరస్కరిస్తున్నా మారలేదు. పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. కొత్త సభ్యులకు మాట్లాడే అవకాశం ఇద్దాం. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోండి. అల్లరి చేసేవారు ప్రజలకు చేరువ కాలేరు. నేడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుందాం. పార్లమెంట్ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ప్రధాని మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఒప్పందాలన్నీ రద్దు చేయాల్సిందే. 100 కోట్లు వద్దంటే సరిపోదు. 12,400 కోట్ల సంగతి ఏంటి చెప్పండి. మా హయాంలో అదానీ వచ్చారు, ఛాయ్ ఇచ్చి పంపేశాం. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు గద్దె దించుతాం. నియంతలా రేవంత్ పాలన. ఫార్మా విలేజ్ ఎవరి కోసం? అధికారులు వస్తే బాధితులు తిరగబడ్డారు.
సీఎం వచ్చుంటే ఉరికించి కొట్టేవారు. అదాని సొంత ప్రయోజనాలకే పెద్దపీట. రైతుల నుంచి భూములను గుంజుకున్నారు. మానుకోటలో మొదలు అన్ని చోట్ల ధర్నాలు. మానుకోటలో మొదలు అన్ని చోట్ల ధర్నాలు. ముఖ్యమంత్రి బెదిరింపునకు భయపడం. 1000 మంది అనుకుంటే 25,000 మంది వచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకకు నిదర్శనం. మహబూబాబాద్ మహాధర్నాలో బారాస నేత కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ప్రాంతీయ పార్టీలకు ఇక్కడ చూడండి, కల్వకుంట్ల కవిత అంటుంది, ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయం అని చెప్పేసి ఇక్కడ వార్త. బీజేపీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత. ఇన్నాళ్ళు కాంగ్రెస్ కాలయాపన చేసింది. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదు. కులగణనపై ఎన్నో సందేహాలు అని చెప్పేసి కర్ణాటక నివేదిక బయట పెట్టాలి. మా సూచన పరిగణనలోకి తీసుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. న్యాయం జరిగే వరకు పోరాటం అని చెప్పేసి బీసీ డెడికేషన్ కమిషన్కు నివేదిక అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త. ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయం అని చెప్పేసి అంటుంది. అంటే వీళ్ళు జాతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు క్లారిటీ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అర్థమే అయితే లేదు. మొత్తానికైతే వీళ్ళ జాతీయ పార్టీగా చేసుకొని ప్రాంతీయ పార్టీ అని ఇంతకుముందు కేటీఆర్ అన్నాడు, ఇప్పుడు ఏమో కవిత మేడం అంటుంది. సో వీళ్ళ జాతీయ పార్టీ వీళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. సో దాంతోపాటు ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అయితే కూడా మంచిదే, సంతోషం. ఎందుకంటే తెలంగాణ లెక్కన నడుస్తుంది. దేశవ్యాప్తంగా దేశ్కి నేత అని చెప్పేసి అన్నారు, కానీ ఆయన బయటికే రావట్లేదు. మొత్తానికైతే అంతటా దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి, దేశమంతా పరిపాలన నడుస్తున్నాయి. కానీ ప్రధానమంత్రి స్థాయిలో వెళ్లాల్సిన కేసీఆర్ మాత్రం బయటికి కూడా వస్తలేడు. అదే ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజాప్రతినిధిగా మాత్రం బయటకు వస్తలేడు. కానీ ఇక్కడ ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. అది గుర్తు చేసుకుంటే బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. ఫైల్ మిస్ అంటే కుదరదు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇవ్వాల్సిందే. క్వాలిటీ కంట్రోల్ ఫైల్స్ సంగతి ఏంటి? అఫిడవిట్లో చెప్పి ఇప్పుడు లేదంటారా? మిస్ అయితే బాధ్యులు ఎవరు? అబద్ధాలతో తప్పించుకోలేరు. కఠిన చర్యలు తప్పవు. అధికారులపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం. ఫీల్డ్ వర్క్ రిజిస్ట్రార్ల స్వాధీనం అని చెప్పేసి ఈ యొక్క కాళేశ్వరానికి సంబంధించిన వార్త. ఇది కాళేశ్వరం కమిషన్ ఇంకా జరుగుతుంది కదా అక్కడ ఎంక్వైరీ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు భూమి ఇసురు వంగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ వార్త. భూమి ఇసురు వంగిపోతుంది. గడిచిన 2 దశాబ్దాలలో 31.5 అంగుళాల మేర వంపు. భూగర్భ జలాల క్షీణతే ప్రధాన కారణం. మానవుల నీటి అవసరాలకు ముప్పు. వాయువ్య భారతం, ఉత్తర అమెరికా ఎక్కువ నీటి వాడకం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. చలి చంపేస్తుంది. ఆదిలాబాద్ ఏజెన్సీ గజ సిర్పూర్ 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో నమోదు. శీతల గాలులకు జనం ఉక్కిరి బిక్కిరి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే చలి ఎక్కువ పెడుతుంది నిన్న మొన్న. దాంతోపాటు కాలుష్య వాతావరణం, కాలుష్య గాలులు వస్తున్నాయి. దాంతోపాటు కొంచెం రోగాలు వచ్చి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం. సర్ది, దగ్గు, జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని మీకు సూచన వేయడం జరుగుతుంది. సో దాంతోపాటు డిజిటల్ 2.0 పాన్ కార్డు 1435 కోట్ల కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. పాన్కు క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలు. అటల్ ఇన్నోవేషన్కు 2750 కోట్లు. ప్రకృతి వ్యవసాయంపై జాతీయ కమిషన్. దాంతోపాటు ఇందుకోసం 2481 కోట్లు. 3689 కోట్లతో అరుణాచల్లో హైడల్ ప్రాజెక్టులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మహా సీఎం ఫడ్నవీస్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో గ్యారంటీ లేదన్నట్టు. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. శివసేనకు 12, ఎన్సీపీకి 10, బీజేపీకి 21 మంత్రి పదవులు. మొత్తానికి ఢిల్లీలో కొలిక్కి వచ్చిన చర్చలు. అధికారిక ప్రకటన తరువాయి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అధికారికంగా ప్రకటించింది ఉంది. సో దానికి సంబంధించిన వార్త. సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఈరోజు మొత్తానికి తెలంగాణ ప్రధాన వార్తలు. సో
ఈ యొక్క ప్రధాన వార్తల్లో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ప్రత్యేకంగా అందరికీ T9 న్యూస్ తరఫున ప్రతి ఒక్కరికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం. దాంతోపాటు ప్రతి ఒక్కరు కింద ఏం లైక్ చేయండి, కింద ఏమేమి మాట్లాడాలనుకున్నా కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేయగలరని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.